వైసీపీ అధినేత జగన్ ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారిని కలిశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఓటర్ లిస్టు గల్లంతుకు సంబంధించినటువంటి ఫిర్యాదు చేశారు జగన్. ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. ఈరోజు ఢిల్లీలో జగన్ పర్యటన ఉంది. సిఈసిని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్లారు. అనుకూల ఓట్లకు సంబంధించినటువంటి పేర్లు గల్లంతయ్యాయి ఓటర్ లిస్టులో అనే ఫిర్యాదుతో జగన్ సిఈసిని కలిశారు. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్. ఓటర్ జాబితాలో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయని, నిజమైన ఓట్లు గల్లంతయ్యాయని సిఈసి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారి సిఈసి అయినా సరైన చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. అయితే మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రసాద్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాను ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీకి చెందినటువంటి ఎంపీల బృందం, అదేవిధంగా మాజీ ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో పలు అవకతవకలు జరుగుతున్నాయని, సర్వేల పేరుతో ప్రభుత్వం అధికార పక్షం చేస్తున్నటువంటి ఈ సమాచారాన్ని తీసుకుని అందులో ఎవరైతే టీడీపీకి అనుకూలంగా లేరో, టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నారో వారందరినీ కూడా ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేయడమే కాకుండా అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 3 లేఖలను కేంద్ర ఎన్నికల సంఘానికి జగన్మోహన్ రెడ్డి సమర్పించనున్నారు. సమావేశం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టే విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరేందుకే ఈ సమావేశాన్ని అపాయింట్మెంట్ అడిగి తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో విస్తారంగా, చాలా విపులంగా కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించేందుకు అన్ని సాక్ష్యాధారాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బృందం కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశంలో ఎలాంటి జోక్యం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. మొత్తానికి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలతో ఒక నివేదికను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వనున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్. ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ అధినేత జగన్. ఓటర్ జాబితాలో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయని, నిజమైన ఓట్లు గల్లంతయ్యాయని సిఈసి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారైనా సిఈసి అయినా చర్యలు తీసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశారు. టీడీపీ వ్యతిరేక ఓట్లకు సంబంధించినటువంటి పేర్లు ఓటర్ లిస్టులో గల్లంతయ్యాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, కనీసం మీరైనా చర్యలు తీసుకోండి అంటూ ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి. మరికొద్దిసేపట్లో భేటీ ముగియబోతోంది. భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. ఖచ్చితమైనటువంటి ఆధారాలతో ఎన్నికల సంఘాన్ని కలిసినట్లుగా తెలుస్తోంది. ఎక్కడ అవకతవకలు జరిగాయి, ఎవరెవరి పేర్లు గల్లంతయ్యాయి, ఏ లిస్టు ఎక్కడ ఏం జరిగింది, ఎవరు కారణం అనే దాని మీద ప్రధానంగా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా భేటీ కొనసాగుతోంది.
భేటీ అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించే అవకాశం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డి. రాబోయేటటువంటి ఎన్నికలు అటు టీడీపీకి ఇటు వైసీపీకి చాలా కీలకం కాబోతున్నటువంటి తరుణంలో రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ జాబితాకు సంబంధించిన అవకతవకలపై జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తాం.